గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు మనందరికీ ఒక వాగ్దానం. యెషయా గ్రంథము 33 అధ్యాయము 6 వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానములో సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. సో ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనందరికి కూడా మన మన తండ్రి, మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక వాగ్దానం ఇవ్వబోతున్నది. ఏంటంటే ఆయన మనకు పునాదిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మనకు పునాదిగా ఉంటాడో మనము స్థిరముగా ఉంటాము. స్థిరంగా ఉన్నప్పుడు మన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనము మన జీవితంలో అలజడి కానీ, ఇబ్బందులు కానీ, టెన్షన్స్ కానీ ఉండవు. సో దేవుడు మనల్ని స్థిరంగా ఉంచబోతున్నాడు ఎప్పుడైతే ఆయన మనకు పునాదిగా మనము నియమించుకుంటామో. సో ప్రేమ దేవుని సంఘం పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలు చూసినట్లయితే దేవుడు మనకు పునాదిగా ఉన్నాడంటున్నాడు. అదేవిధంగా మళ్ళీ రాయి మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు జ్ఞానంతో ఉన్నవాళ్ళు, వాళ్ళ తుఫాన్ ఎన్నో వచ్చినా కూడా ఆ ఇల్లు చెదిరిపోదు. సో రాయి మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళంట జ్ఞానంతో ఉన్నవాళ్ళు. సో దేవుడు ఈరోజు మనకు జ్ఞానం ఇవ్వబోతున్నాడు, రక్షణ ఇవ్వబోతున్నాడు, బలం ఇవ్వబోతున్నాడు. ఎప్పుడైతే ఆయనను మనకు పునాదిగా మనము ఏర్పాటించుకుంటామో, పునాదిగాను నియమించుకుంటామో. అదేవిధంగా దేవుడు ఏమంటాడంటే, దేవుడి పట్ల భయభక్తి కలిగిన వాళ్ళకు భయం ఉన్నట్లయితే అది ట్రెజర్కి ఒక తాళం చేయగా ఉందంట. సో ఈరోజు నువ్వు దేవునికి భయభక్తి కలిగి జీవిస్తున్నావా? నువ్వు దేవునికి భయభక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు ఈరోజు నీకు ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు, ట్రెషర్ ఇవ్వబోతున్నాడు. ఆ ట్రెషర్ ఏంటంటే దేవుని జ్ఞానము, దేవుని బలము, దేవుని రక్షణ. అదేవిధంగా నీ జీవితంని స్థిరంగా ఉంచబోతున్నాడు. ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా నీ జీవితము స్థిరంగా ఉంటుంది. నీ యొక్క కుటుంబము స్థిరంగా ఉంచబోతున్నాడు. సో ప్రేమ దేవుని సంగమా, ఆ తాళం చేతి తీసుకుందామా? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని పట్ల భయభక్తి కలిగి ఉందాము, ఐశ్వర్యము పొందుకుందాము. అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన గొప్ప దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తాం. నా తండ్రి ప్రభా, మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి ఉందా చెల్లిస్తాం. నిజంగా ఈ యొక్క వాగ్దానం విన్న ప్రతి బిడ్డను దీవించిన ఆశీర్వదించండి. నిజంగా ప్రభు మీ పట్ల భయభక్తి కలిగి జీవితం జీవించే కృపను అనుగ్రహించండి. నాయన మీరే వాళ్ళకు పునాదిగా వాళ్ళు నియమించుకునే రీతిగా వాళ్ళకి మంచి ఆలోచనతో బ్లెస్ చేయండి. మళ్ళీ మీరు వాళ్ళు పునాదిగా ఉన్నట్లయితే వాళ్ళ జీవితం స్థిరంగా ఉంటుంది. మీరు వాళ్ళని నాయన తండ్రి ప్రభు మీ జ్ఞానము, మీ యొక్క బలముతో, రక్షణతో నింపబోతున్నారు. మీ ఐశ్వర్యంతో కూడా ఆ ఒక తాళం చేయ వాళ్ళకి అనుగ్రహిస్తాను కొందనాలు ప్రభు. వాళ్ళకి మంచి ట్రెషర్తో నింపుతున్నాను కొందనాలు. వాళ్ళ పనులలో, వాళ్ళ ప్రయాణంలో, వాళ్ళ బిజినెస్ అన్నిట్లో, చదువులో అన్నిట్లో తోడే ఉంటూ వాళ్ళకి విక్టరీ, ప్రాస్పెరిటీ, సక్సెస్తో బ్లెస్ చేస్తాను కొందా చెల్లిస్తూ. ప్రతి ఒక్కరు విన్న ఈ వాగ్దానం తీసుకుని బిడ్డలను, వాగ్దానం విన్న ప్రతి బిడ్డ మీ చేతికి అప్పగిస్తూ మీ రక్తంతో సెలవేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. జీసస్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమెన్.